హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తాలీస్ వరల్డ్. ఈరోజు టాపిక్ ఏంటనేది థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎంతోమంది ప్రవచనకర్తలు, గురువులు, పండితులు ఎన్నో ఏళ్ళ నుండి చెప్తున్న కొంతమంది ఛాందసవాదులు ఇంకా పాండవుల్ని, ద్రౌపదిని, కుంతీదేవిని అవమానిస్తూనే ఉన్నారు. వీళ్ళందరిని అవమానించడం ఒక ఎత్తు అయితే, ఏకంగా శ్రీ విష్ణు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముని కూడా నిందించడం అనేది చాలా బాధాకరమైన విషయం. వీళ్ళకి ఇంకా మహాభారతం గురించి కానీ, భాగవతం గురించి కానీ ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ దేవుడికే తెలియాలి. పరాయ మతం వాళ్ళ గురించి పక్కన పెడదాం. నేను హిందూ అని చెప్పుకునే వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోవడం చాలా దురదృష్టకరం. అటు భాగవతంలో కానీ, ఇటు మహాభారతంలో కానీ జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని తెలిసి తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయాల మీద అయితే కొంతమంది ప్రబుద్ధులు శ్రీకృష్ణుని అవమానిస్తూ ఉంటారో అలాంటి వాటి మీద ఈరోజు చర్చించుకుందాం, తెలుసుకుందాం. శ్రీకృష్ణుని మొట్టమొదటిగా ఒక విషయంలో ఎక్కువగా నిందిస్తూ ఉంటారు. అదేంటంటే, శ్రీకృష్ణుడు ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే వాళ్ళు బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు, అలా బట్టలు ఎత్తుకెళ్ళిపోయిన వాడు మీకెలా దేవుడవుతాడు అని. శ్రీకృష్ణుడు ఆడవాళ్ళ బట్టలు ఎత్తుకెళ్ళిపోయిన మాట నిజమే, కానీ అప్పుడు ఆయనకు 6 ఏళ్ళు. అలా బట్టలు ఎత్తుకెళ్ళడం వెనుక ఒక ఆంతర్యం కూడా ఉంది. ఒకసారి గోపికలంతా కలిసి కాత్సాయనిదేవి వ్రతం చేస్తూ ఉంటారు. ఆ వ్రతంలో ఉన్నప్పుడు వస్త్రాలతోనే స్నానం ఆచరించాలి, కానీ వస్త్రాలు తీసి చేయకూడదు. అలా చేస్తే ఆ వ్రతాన్ని భంగపరిచినట్టే అవుతుంది. అందుకే శ్రీకృష్ణుడు ఆ గోపికలకు బుద్ధి చెప్పాలని ఆ వస్త్రాలను దొంగలించి వాళ్ళు చేసిన తప్పుని తెలియజేస్తూ కాత్సాయనిదేవికి క్షమాపణ చెప్పుకుంటూ బయటకు రమ్మని అంటాడు. అప్పుడు ఆ గోపికలు వాళ్ళు చేసిన తప్పును తెలుసుకొని కాత్సాయనిదేవికి క్షమాపణలు చెప్పుకుంటూ ఆవిని తలుచుకుంటూ నదిలో నుండి బయటకు వస్తారు. ఆశ్చర్యంగా వస్త్రాలు విడిచి నదిలోకి వెళ్ళిన గోపికలు వస్త్రాలతో బయటకు వస్తారు. వాళ్ళ తప్పును వాళ్ళకి తెలియజేయడానికే శ్రీకృష్ణుడు అలా చేయాల్సి వచ్చింది. అంతేగాని వాళ్ళు బట్టలు ఎత్తుకెళ్ళిపోయి గోపికలను అల్లరిపాలు చేయాలని కాదు అతని ఉద్దేశం. మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి వైల్ లార్డ్ కృష్ణ స్టోల్ క్లోత్స్ ఆఫ్ గోపికస్ అని టైప్ చేయండి. ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు అలా స్క్రోల్ చేసుకుంటూ పైకి వస్తే తెలుగులో ఒక క్వశ్చన్ కనిపిస్తుంది, శ్రీకృష్ణుడు గోపికల బట్టలు ఎందుకు దొంగలించాడు అని. దాని ఆన్సర్ ఏముంటుందో తెలుసా? శ్రీకృష్ణుడు చెడ్డపిల్లవాడు. అతడు గోపికలతో మాయలు చేయాలనుకున్నాడు. కాబట్టి వారు స్నానం చేస్తున్నప్పుడు వారి దుస్తులను ఒక చెట్టు వెనుక దాచాడు. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే గూగులే రాంగ్ చూపిస్తుంది. ఇదొక వైపు. ఇదే నిజం అనుకొని నమ్మి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే మూర్ఖులు కొంతమంది ఒకవైపు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆ తర్వాత రెండవది అందరి నోట్లో నానేది, శ్రీకృష్ణుని 16,000 మంది భార్యల గురించి. శ్రీకృష్ణునికి 16,000 మంది భార్యలు కాదు, 16,108 మంది భార్యలు. ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న ఈ డౌట్ని డీకోడ్ చేసుకుంటూ వెళ్దాం. శ్రీకృష్ణుడు అంతమందిని పెళ్లి చేసుకోలేదు. అతను పెళ్లి చేసుకుంది 8 మందిని. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కలింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్షణ. శ్రీకృష్ణుడు ఈ 8 మందిని పెళ్లి చేసుకున్నాడు. మిగతా 16,100 మంది శ్రీకృష్ణుని భార్యలు కాదు, నరకాసురుని భార్యలు. నరకాసురుని వధ తర్వాత 16,100 మంది భార్యలు శ్రీకృష్ణునితో మొరపెట్టుకుంటారు, మేము ఈ నరకాసురుని చెరలో ఎన్నో అష్టకష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం. ఇప్పుడు ఈ రాక్షసుడి భార్యలుగా మేము ఈ లోకంలో గౌరవంగా బతకలేం, మమ్మల్ని నీ భార్యల కింద ఈ లోకంలో బతకనివని శ్రీకృష్ణుని వేడుకుంటే శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు. అంతేగాని 16,100 మందిని పెళ్లి చేసుకోలేదు, ఆయన కాపురం చేయలేదు. భగవంతుడు చేసే ప్రతి పనిలో ఏదో ఆంతర్యం దాగి ఉంటుంది. అది అర్థం చేసుకోవాలంటే మూల భాగవతం, మూల మహాభారతం చదవాల్సిందే. ఏమీ చదవకుండా, ఏమీ తెలుసుకోకుండా భగవంతుడిని ఇష్టం వచ్చినట్టు నిందించడం అంటే వాళ్ళని వాళ్ళు నిందించుకున్నట్టే. ఆ పరమాత్ముని మీద చాలా విషయాల్లో ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. శ్రీకృష్ణుడు కౌరవులను అధర్మంగా చంపాడని, భగవంతుడు అయి ఉండి అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయాడని, అన్ని లక్షల మంది చనిపోవడానికి మూలకారకుడు తనేనని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి పార్ట్ 2 వీడియోలో నాకు సాధ్యమైనంత వరకు ఈ ఆరోపణలన్నీ డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ శ్రీకృష్ణుడి దీవెనలు మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ, జై హింద్, జై భారత్.